రిషి ఆ అమ్మాయిని 10 అడుగుల్లో చేరుకుంటాడు అనేలోపు అక్కడే కింద పడి ఉన్న అరటి తొక్క మీద కాలు వేసి కింద పడి మొహం రోడ్డు కొట్టుకొని ముక్కు పగులుతుంది. అబ్బా చచ్చాన్రోయ్ దేవుడో అని కళ్ళు తెరిచి పైకి లేచి చూస్తే వాళ్ళ నాన్నగారు జగ్గు పట్టుకుని ఎదురుగా దర్శనమిస్తాడు. అదేంటి నాన్న, నువ్వు కాలేజీలోకి ఎప్పుడొచ్చావు? అయినా నేను కింద పడి నా మొహం రోడ్డు కొట్టుకుంది కదా, నాకేం అవ్వలేదా అని అడుగుతాడు రిషి. రిషి అలా అడగగానే రిషి వాళ్ళ నాన్నైన శంకర్ గారు, నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఏంట్రా, నీ కాలేజ్ అయిపోయే పుష్కరకాలం అవుతుంది, ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్ళి ఏం చేయాలి ఏంటంతగా? నీ మొహానికి కొట్టుకుంది రోడ్డు కాదు నాన్నా, నీ మొహానికి కొట్టిన నీళ్లు, ముందు డ్రీమ్స్ లో నుంచి బయటికి రా నాన్నా అని అంటాడు. ఓ నాకు వచ్చింది కళ నాన్నా అని ఒక వెర్రి నవ్వు నవ్వి టైం చూసి నాన్న అని గట్టిగా అరవగానే వాళ్ళ నాన్నగారు, ఏంటి నాన్న, నేను నీ పక్కన ఊర్లో లేను, ఇక్కడే ఉన్నా, నిదానంగా చెప్పు ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచావు అంటారు. ఒకసారి టైం చూడు నాన్న, 5 అవుతుంది, ఇప్పుడు లేచి ఏం చేయాలి నేను, నన్ను ఎందుకు లేపుతున్నావు అని ఏడుపు మొహం పెడతాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు, ఏం చేయాలని నేను అడుగుతావేంట్రా, వెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేయి, దగ్గరలోనే ఈవెంట్స్ ఉన్నాయిగా, అయినా దున్నపోతులా పెరిగావు, మార్నింగ్ లేచి జిమ్ కి వెళ్లి ఫిట్ గా ఉందామని లేదా నీకు అని అడుగుతాడు. అలా అనగానే రిషి, ఏంటి నాన్న ఫిట్నెస్, దాని గురించి మీరే మాట్లాడాలి, మరి పేరుకేమో ఒక ఎస్ఐ, మీ బొజ్జ చూసుకోండి ఒకసారి, అలాగే నా బొజ్జ కూడా చూడండి, ఇప్పుడు చెప్పండి నాన్న ఎవరు ఫిట్ గా ఉన్నారు అని అంటాడు. అయినా కొద్దిసేపు పడుకొని 6 లేదా 7కి అలా వెళ్లి ప్రాక్టీస్ చేస్తాలే నాన్న, ఇప్పుడు వదిలేయండి ప్లీజ్ అని నిద్రమోహంతో అడుగుతాడు. అలా అనగానే శంకర్ గారు తన బొజ్జ రిషి బొజ్జ చూసుకుంటూ, అది నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇంకా ఫిట్ గా ఉండేవాణ్ణిలే, నువ్వు అలా ఉండాలని చెప్పా అని రిషికి దొరకకూడదని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. అదేం కుదరదు, ఇప్పుడే వెళ్ళు, రోజు నువ్వు 7కు వెళ్ళినా నేనేం మాట్లాడలేదు, అలాంటిది ఇప్పుడే లేపుతున్నానంటే ఈవెంట్స్ దగ్గరున్నాయిగా, వెళ్ళి ప్రాక్టీస్ చేయి అని గట్టిగా అరుస్తారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వస్తారు రిషి వాళ్ళ అమ్మ గౌరీ. అబ్బబ్బా ఉదయాన్నే మొదలు పెట్టారా, అయినా ఎందుకండి ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు, కొద్దిసేపు పడుకుంటా అంటున్నాడుగా, పడుకోనివ్వండి, 7కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడులేండి అని అనగానే, అది అలా చెప్పమ్మా, నువ్వైనా నా మాట ఎలాగో వినడు నాన్న అంటాడు రిషి. గౌరీ అని కోపంగా గౌరీ గారి వైపు చూస్తాడు రిషి వాళ్ళ నాన్న. గౌరీ గారికి సీనర్థమే, ఏమండి చెప్పడం మర్చిపోయా, రిషి బయట ప్రాక్టీస్ చేసి వచ్చాక తన కోసం పాలు కాచాలి, ఎగ్స్ ఇవ్వాలి, అంతేకాదు అందరూ రెడీ అయిపోయేలోపు నేను టిఫిన్ చేయాలి కదా, సరే నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడు రిషి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావో నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను అలాగే చూడాలనుకుంటున్నా అని శంకర్ గారు అంత ఎమోషనల్ గా చెప్పేసరికి, సారీ నాన్న, సరే నేను వెళ్ళి ప్రాక్టీస్ మొదలు పెడతాను అని రిషి అంటాడు. అలా అనగానే, అది వెరీ గుడ్ మై బాయ్, ఇంకా విషయం చెప్పడం మర్చిపోయా రిషి, నువ్వు ప్రాక్టీస్ చేసి వచ్చే ముందు 2 పాల ప్యాకెట్లు పట్టుకుని రానన్నా, మార్నింగ్ లేచి మీ అమ్మతో కాఫీ పెట్టించుకొని తాగుదామని వెళ్లి ఫ్రిడ్జ్ లో చూస్తే పాల ప్యాకెట్స్ అయిపోయాయి, అందుకే వచ్చేటప్పుడు ఒక 2 ప్యాకెట్స్ తీసుకొని రానన్నా అంటాడు. అలా అనగానే రిషి వాళ్ళ నాన్నని పైనుండి కింద వరకు చూసి, పాల ప్యాకెట్ల కోసం అన్ని ఎమోషనల్ డైలాగులు చెప్పాలా నాన్న, ఛీ నా బతుకు అని తల కట్టుకుంటూ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. గ్రౌండ్ లోకి వెళ్లి చూసిన తర్వాత గ్రౌండ్ మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. అది చూసిన రిషి, నాన్న ఇక్కడ రన్నింగ్ చేయడానికి ఏం కనబడుతుంది అని తన మనసులో అనుకుంటూ, నా ముందు ఎవడైనా వస్తే గుద్దుకుంటూ వెళ్లడం తప్ప ఈరోజు ఎవడో పాపం అయిపోయాడు అనుకుంటూ, అసలు ముందు ఎవరు వస్తున్నారో కూడా కనపడలేనంతగా మంచుంది ఇక్కడ అనుకుంటాడు. కొంచెం మంచు తగ్గిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాం, అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకు, వాకింగ్ చేస్తే సరిపోతుంది కదా అని వాకింగ్ చేయడానికి బయలుదేరతాడు. అలా వాకింగ్ చేస్తూ వెళ్తున్న రిషికి ఎందుకో సైలెంట్ గా వెళ్ళడం నచ్చక, అరే రిషి కొద్దిసేపు మనం సింగర్ అయితే ఎలా ఉంటది అనుకుని సాంగ్ పాడడం మొదలు పెడతాడు. శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాగే చూపులతోటే గుచ్చేయొచ్చుగా అని పాడటం మొదలుపెట్టి వెంటనే తన ముందు వస్తున్న అమ్మాయిని చూసుకోకుండా డాష్ ఇస్తాడు. అయ్యయ్యో సారీ అండి, నేను కావాలని చేయలేదు, ఈ మంచు వల్ల కనపడలేదు, ఏమనుకోకండి అని ఫేస్ ఆ సైడ్ పెట్టిన కింద పడిన అమ్మాయిని లేపడానికి చేయందిస్తాడు. బట్ ఆ అమ్మాయి చేతులు దులుపుకొని రిషి వైపు చూసి లేవడానికి చేయి అందిస్తున్నా పర్లేదండి అని పైకి లేస్తుంది. పైకి లేచిన ఆ అమ్మాయి మొహం చూస్తూ ఫ్లాట్ అయిపోతాడు మన రిషి. అలా మంచులో ఆ అమ్మాయి నిజంగా వెన్నెల్లో చంద్రుడు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది.
అంత మంచులో ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుని చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని చూస్తూ సారీ అండి, నిజంగా చూసుకోలేదు అని చెప్తాడు. అలా చెప్పగానే పర్లేదండి, మీరేం కావాలని చేయలేదు కదా, ఇంత మంచులో ఏం కనపడలేదు, అయినా అన్నిసార్లు సారీ చెప్పాల్సిన అవసరం లేదంటుంది ఆ అమ్మాయి. థ్యాంక్స్ అండి, నా పేరు ఋషి, మరి మీ పేరు అని అడగగానే ఆ అమ్మాయి నా పేరు అని ఏం చెప్తుందో మీరు కామెంట్లో చెప్పండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నీతో ఒక కథ.